ప్రభుత్వ నిబంధనలు ప్రొసీజర్ సులభవంతం కావాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత టైం వృధా అవుతుందో అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ ఆన్లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదన్నారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభవంతం అవుతుందని వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా పౌర సేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. అవేర్ సహా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై కలెక్టర్లకు సీఎం సూచనలు చేశారు. ఇప్పటికే 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని 90% ప్రభుత్వ సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిసెంబర్ నాటికి అన్ని సేవల్ని వాట్సాప్లో అందించేలా చూడాలని, మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సాప్ వినియోగాన్ని వివరించాలని, స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34% ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుందని, అవే 2.0 నుంచి వచ్చే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. This is the portal, Aware portal, sir, where the different kind of use cases and that we have showed, sir. Currently, there's more than 70 kind of cases are available, and data is being generated on a real-time basis for officers to use. And ఇవి సార్ ఒక 43 యూస్ కేసెస్ దే రన్ రైట్ అరౌండ్ ద క్లాక్ సార్. ఇవి కంటిన్యూస్గా డేటా ఆన్ రియల్ టైం వస్తూ ఉంటుంది, అలర్ట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి సార్. వన్స్ ద థ్రెషోల్డ్ ఇస్ క్రాస్, ఫర్ ఎగ్జాంపుల్ హీట్ సార్, డైలీ డేటా వస్తుంటుంది. బట్ మనకి ఆ హీట్ వేవ్ థ్రెషోల్డ్ మనం ఫిక్స్ చేసుకుని దాటగానే ఆ కన్సర్న్డ్ ఫీల్డ్ స్టాఫ్కి అలర్ట్ వెళ్తుంది సార్. అండ్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి వీ సెండ్ అవుట్ అలర్ట్స్ టు citizens also in that zone where they are having. So దీంట్లో ఒక 10 ఏమో క్రాస్ కట్టింగ్ ఉన్నాయి సార్. 7 are responding to water resources which in fact can be used. ఇవన్నీ కూడా సార్ జలధార ప్రోగ్రామ్ what we are now doing. This is the basis on which ఒక నిమిషం మీకు అంతకన్నా ముందు డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అవుట్ సైడ్ ఈ ఆఫీస్ ఉంది సార్. హౌ మెనీ ఫైల్స్ ఆర్ దేర్ సార్? అది సార్ ఈ ఆఫీస్లో ఫైల్ పెడితే తెలుస్తుంది సార్. ఈ ఆఫీస్ బయట ఉంటే మనకు తెలియదు. ఓన్లీ వే వీఆర్ డూయింగ్ ఇస్ సార్, వీఆర్ బేసికలీ స్క్రాపింగ్ ద వెబ్. ఎక్కడన్నా సరే మన వాళ్ళు నాన్ ఈ ఆఫీస్లో ఫైల్ జనరేట్ చేస్తుంటే కింద టిక్ మార్క్ లేకుండా నార్మల్గా చేసిన ఫైల్స్ ఉంటే వీఆర్ పికింగ్ దెమ్ అప్ సార్. దట్ ఈస్ ద ఓన్లీ వే వీఆర్. రెండోది అదర్ వే వీఆర్ డూయింగ్ అనాలిసిస్ ఇస్ దట్ వీఆర్ టేకింగ్ యావరేజ్ సార్. ఒక జిల్లాలో ఎక్స్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటే వీఆర్ థింకింగ్ దట్ అన్ని జిల్లాల్లో కూడా అంతవరకు యావరేజ్ ఉండాలి కాబట్టి వీఆర్ సెయింగ్ దట్ దోస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ లిటిల్ బ్యాక్వర్డ్స్. సో దిస్ ఈస్ ద అదర్వైజ్ ఈ ఆఫీస్లో ఫైల్ పెట్టకుండా పూర్తిగా ఫిజికల్గా చేస్తే వీ వుడ్ నాట్ నో సార్ యాక్చువల్లీ. వై కాంట్ యూ ఫోకస్ ఆల్ కలెక్టర్స్, ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. నెక్స్ట్ కలెక్టర్ ప్లీజ్. సార్ మనం ఏం చేయవచ్చు సార్, ఇప్పుడు any correspondence to the public or to the inter departments are going through a form of a letter, sir, letter or memo. So we can notify that any memo which is not digitally sent is invalid in test, sir. Automatically ఈ ఆఫీస్ జనరేట్ అవుతాయి సార్. అది మనం చేయట్లేదు సార్. ఈ ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్, ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఈ ఆర్డర్స్ ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయండి. ఎస్, ఇంప్లిమెంట్ చేయండి. రెండోది వారు చెప్పినట్టు, యువరాజు చెప్పినట్టు ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఆటోమేషన్ కూడా ఇచ్చేసేయండి. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఫర్ కరస్పాండెన్స్ పబ్లిక్ పంపించాలంటే స్ట్రక్చర్డ్గా తయారు చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సంతకాలు పెట్టి పంపిస్తూ ఉంటారు. ఈ టైపిస్టులు, స్టెనోలు అవన్నీ తగ్గిపోతాయి. క్లరికల్ వర్క్ ఎంత వరకు తగ్గితే అంతవరకు చేస్తాం. సిసిఎల్ఏ ఆఫీస్కి కలెక్టర్ నుంచి వచ్చేది వెళ్ళేది ఓన్లీ ఈ రిసీట్స్ కానీ వెళ్తాయి సార్. సో సేమ్ థింగ్, ఇఫ్ కలెక్టర్ టేక్స్ కేర్, నో పేపర్ షుడ్ గో అవుట్ ఆఫ్ దేర్ ఆఫీస్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎనీ అదర్ గవర్నమెంట్ ఆఫీస్. సో ఎవడైనా ప్రైవేట్ సిటిజన్ కంటే పంపించవచ్చు. మిగిలిన మటుకి ఇతర కిందకి కానీ మీదకి కానీ ఏ కాగితం వచ్చినా ఈ రిసీటే ఉండాలి అనేది వాళ్ళు. మీరు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ రిసిప్ట్స్ with the security features you have to adopt it. Public content kosram matram you can send it printed, that to automation, so that they will have some satisfaction level. Correct, sir. ఈ ఆఫీస్లో సార్ మన పబ్లిక్ కమ్యూనికేషన్ ఏదైతే పేపర్ ఫైనల్గా వస్తుందో సార్
దానిపైన నో సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ దేర్ సార్. అండ్ బేసికల్గా మనకి పక్కన ఏంటంటే సైన్ బై సోన్స్ అనేది ఒక ప్రింటెడ్లో వస్తుంది సార్. బట్ ఈచ్ సచ్ కమ్యూనికేషన్ సార్ ఒకటి యునిక్ క్యూఆర్ కోడ్ ఉంటే సార్ విచ్ కెన్ బి వెరిఫైడ్ వెదర్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ డాక్యుమెంట్ ఆర్ నాట్ అని. Yeah, you verify. We'll do that. You put it. We'll put a QR code, sir. If somebody scans the original document in our Yes. server, they should be able Yeah, to see, sir. automatically. That is possible, sir. Yeah. We can do that. You do that. Yes, sir. No, always innovations is the order of the day. All of you has to think how to innovate further and further, how to simplify our life, and faster results, how to get it, and accountability. ఈజీగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 yearలో వీఆర్ గోయింగ్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్. క్యారీ ఆన్. Sir, then sir, with, as you said, e-Tapal will make it mandatory, sir. Print out this from which between government departments we can completely avoid. In fact, even government of India we can send through e-Tapal, sir, because everybody Yeah. is using the same system. So Yeah. we'll put that in place, sir. So we'll get the orders issued through CS, sir, and we'll ensure. Yeah. సార్ మన ఈ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా క్యాబినెట్ మెమరాండంకి కూడా వీ హావ్ డన్ ది పిఓసి సార్, ఇట్స్ రెడీ, బట్ ఇట్ రిక్వైర్స్ లిటిల్ బిట్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ లా అండ్ ఫ్రమ్ జిఏడి సార్. అది తీసుకుని వీల్ ఇంప్లిమెంటెడ్ సార్. ఓకే. సో దట్ ఇప్పుడు సార్ మనం